సేకరించిన పుస్తకాల మొత్తంలో చాలా అరుదైన పుస్తకం, ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరి దగ్గర లేని పుస్తకము అనేది ఏమైనా ఉన్నాయా? ఒక్కటి సుధాకర్ గారు, ఎవ్వరి దగ్గర లేదు అని నేను చెప్పడము ఒక గప్పాలైనట్టు, కానీ ఎవరు చూడని పుస్తకం, ఎవరికి తెలియని పుస్తకం అంటే బాగుంటుంది. ఓకే, మీరు ఎవరికి తెలియని పుస్తకం అనుకుందాం. మన తెలుగు భాషలన, ఇంగ్లీషులన, ఇవాళ నేను మీరు కింద తెలుగు ఇంగ్లీష్ ఏమున్నాయి అట్లా. తెలుగులో 1896లో ఒక రోగి జర్మనీ వెళ్ళిపోయి బాగు చేసుకున్నాడు, చేసుకొని బుక్ ట్రాన్స్లేషన్ చేసిండు 1897. ఓకే, అది ఆధారం. మన తెలుగులో ఉన్న పుస్తకాలు ఏమన్నాయి అట్లా? తెలుగునే 1897 ఉన్నది మీకు. రెండవది రాజస్థాన్లో 1903లో ఉర్దూలో ట్రాన్స్లేషన్ చేసిండు. ఏ హిందూ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఉర్దూ. అప్పటికే ఆ పుస్తకము భారతదేశంలో 24 లాంగ్వేజ్లలో వచ్చింది. అరే నేను ఎందుకు చేయకూడదు? నా ఇన్నరు డ్రిల్ అవుతుంది. దాంతో ప్రపంచ దేశాలే నేను. ఓకే సార్, ఇప్పుడు ఈ పుస్తకాల ద్వారా దాదాపు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు? ఇక సార్ నేను ఖర్చు నేను చెప్పలేను. జీవితము నా భార్యకు, బాధలు జీవితం, అందుకే చెప్తున్నా. జీవితము ప్రకృతి వైద్యానికి ఉన్నమాట చెప్పిన. అప్పుడే మీరు చాలా పేదరికం నుంచి వచ్చారు. ఈ పుస్తకాల వల్ల ఇక్కడికి వచ్చినాక కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయా? అంటే కొంత లెవెల్లో ఎదుర్కొని తప్పులను రియలైజ్ అయ్యి మళ్ళీ ఒక సిస్టమేటిక్ మూమెంట్ నడవాలి, ఆగం కావద్దని ఒక ప్లాన్. ఏం తప్పులు చేసినారు? అంటే అప్పులు చేసిన. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నన్ను నిర్మలేశారు. విజయవాడలో పుస్తకం ఉన్నది. నేను ఇక్కడ నిర్మల్లో 1 గంట బస్ ఎక్కితే 9:30కు ఇల్లు చేరుతా. లేదు, నిర్మల్ టు విజయవాడ సూపర్ డీలక్స్ ఉంటుంది, అది 300 రూపాయలు. తిప్పి కొడితే నాది ఎంత రివైజ్డ్ పేస్కెల్ కాదు. మా మిత్రులు ఉండే అక్కడ, రామరాములు వాళ్ళంతా నా మిత్రులే. ఉండగానే రాగానే దిలీప్ అనగానే, సార్ చూస్తా సార్, నమ్మకం పెట్టుకోకండి అనేది. ఎప్పుడంటే అప్పుడు పోయి అప్పు తెచ్చేది, ఇచ్చి పోని సార్ అనేది. పోయి నేను 7ంటికి నిర్మల్ ఎక్కి తెల్లారగట్ల విజయవాడలో దిగి అన్ని ఊర్లు తిరిగి ఎట్లా పడితే అట్లా తిని 2 రూపాయలకు విజయవాడలో జంక్షన్లో పులిహోర పెట్టేది, రైల్వే క్యాంటీన్లో 2 రూపాయల పులిహోర తినేది. తిని మళ్ళా ఈ నవజీవనం ఎంత వచ్చినాక మా బాగా ఎదురు చూసేది. ఏంటంటే అక్కడ పని ఉన్నది కాదే, అదే జయశంకర్ సార్ వాళ్ళంతా సావనీరు తిట్టాడు, సావనీరు ఎడిటర్ని నేనే. ఇవన్నీ మరి నిజమే, నా దగ్గర ఉంది. నేను కాలేజీ నేనే, ఎవ్వరు పోలే. నీకు అది చూయిస్తా, ఎన్ని ఉన్నాయి ఏమో అని. 9 గంటల మళ్ళా లేచి 3ంటికి నిర్మల్ బస్ ఎక్కితే పూనవులా. ఇవన్నీ అంటే ఓకే. ఇట్లా ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఇంట్లో ఎట్లా అప్పుల వాళ్ళు వస్తారు, అంటే ఈ సమస్యలు ఎదుర్కోలేదా? నేను చేసిన అప్పులు, నాకు అప్పులు ఎక్కువైనాయి, ధైర్యం ఉండే. రీసెర్చ్ ఇదంతా అయినాక ఎరిట్రియా కంట్రీకి పోయే టైములో, అంటే ఎందుకు అప్పులైనా కాబట్టి ఎరిట్రియా పోదాం అంటే నాకు కూడా ఒక ఎక్స్పోజర్, జీతం ఎక్కువ ఉండే అక్కడ. ట్యాక్స్ ఫ్రీ శాలరీ 80,000, అకామిడేషను ఫ్రీ, ఇవన్నీ. ఈ అడ్వెంచరు సెలెక్టివ్ అయినా వీళ్ళందరూ వానికే వస్తుంది, జోక్గా కూడా అనేది వాడు పట్టడానికే వస్తుంది, ఎవరికి కూడా. వాళ్ళు పోయినాక కొన్ని కంటకమైన అప్పులు, ఫ్రెండ్స్ నమ్మిన వాళ్ళే బాగా బూతులు తిట్టిండు నా భార్యని. అది ఇంటికి వచ్చి మా మామగారు ఉన్నారు. మా మామగారు మాట పడడు, ఆయన బాగా బాధపడ్డాడు. రామేశ్వరం అప్పులు చేస్తే మాకు చెప్తే బాగుండు కదా అని. అయితే నా అనుభవం ఎట్లుందంటే 80,000 పోయినాకనే జీతం ఇస్తారు అని నేను అనుకున్నా. సెకండ్కి అట్లా పోయినా
వీళ్ళు రాగానే నా ఫ్రెండ్స్ వచ్చి పైసలు లేకుండా పోయిండు, నువ్వు చెప్పలేదా, నువ్వు నాటకం ఆడతావు, ఇక అనరాని అది భాషకు లేదు. ఉన్నారు. నా భార్య కొంచెం బాగా ఫీల్ అయింది. ఎక్కడ కొంచెం మాకంటే ఎకనామికల్గా సౌండ్ ఫ్యామిలీ. నేను వచ్చి అది నా భార్య మరి ఏంటంటే ఫోన్ మాట్లాడుకునేటట్లేదు ఎరిట్రియా నుంచి. అక్కడ చాలా కష్టం. 1 వీక్ సండే నాడు ఏదో కార్డు కొనుక్కొని మాట్లాడేది. మా ఇవన్నీ నా భార్య చెప్పకపోయేది. బాధపడతారా? నేను అక్కడ నేను బాధపడతాను. ఇంకా నేను మా ఫాదర్ ఇన్లా సపోర్ట్గా ఉన్నాడు. నెలకు ఎవడు ఎక్కువ గొడవ చేసిండో వానికి మొత్తం పేమెంట్ చేసి నేను 1 ఇయర్లో వచ్చేసిన. మాకు 1 ఇయర్ పెయిడ్ మంత్ శాలరీ ఇస్తారు, ఫ్రీ టికెట్ ఇవన్నీ. వచ్చినాక మా మామగారు వీళ్ళందరూ చెప్పిండ్రు గిట్లా చేసిండ్రు. మరి అక్కడ పోయినా కూడా ఈ నేచురోపతికి సంబంధించిన నేను రీసెర్చ్ అన్వేషణ చేసిన. అక్కడ అక్కడికి పోయింది ఎందుకు? బిజినెస్ ఎకనామిక్స్ కింద తీసుకున్నారు. మరి మీరు పబ్లిక్ ఆడే కదా, సైకాలజీ చేసిన కదా, నన్ను సైకాలజీతోనే తీసుకున్నారు. సైకాలజీ, కౌన్సిలింగు, మోటివేషన్ అవన్నీ పర్పస్న ఎండ్లకంటే అందులోకి వాడుకుంటారు. అందులో నాకు ఆ విధంగా వచ్చినాక ఇక అక్కడ కూడా ఈ నేచురోపతికి సంబంధించిన బుక్స్ కలెక్షన్ అవన్నీ బుక్స్ కలెక్షన్ లేవు అక్కడ, బుక్స్ లేవు. అది ఇటాలియన్ కాలనీ, ఇటాలియన్ లాంగ్వేజ్ రాదు, కానీ బాగా తిరిగిన టూరిజం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఎరిట్రియాతో నేను చేసిన రీసెర్చ్ పబ్లిష్ చేసుకోవడానికి పర్మిషన్ తీసుకొని వచ్చిన, మీకు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఇక నన్ను మీకు చూస్తే అదో గట్టం. వీళ్ళంతా ఏందండి గుర్తుగా జర్మనీ పోయి వాంచుతంతో ఆడదిగి ఈడది నా ఒరిజినల్ రైటింగ్ ఉంటుంది. నేను చిన్న విషయం చెప్తా. ఇండియన్ క్యాస్ట్ సిస్టంలో ఏరుబడి ఉంటుంది కదా, మనకి ఇక్కడ ఆవులు ఇస్తారు కదా, ఎరిట్రియాల ముస్లింకు 4 ఒంటెలు ఉంటే వానికి పెళ్లి చేసి ఒక ఒంటె ఇచ్చి ఎలగొడతాడు గంటే. ఇక్కడ ఉన్నాక కంప్యూటర్లు అది ఇది కొట్టుకుంటూ నేచర్ క్యూర్ మీద ఏం జరుగుతుందని చూసేసరికి వరల్డ్లో ఏం జరిగింది, అందులో వరల్డ్ బుక్స్లో నా బుక్ ఎంటర్ అయింది అమెరికాలో. అప్పుడు హుషారు వచ్చింది. ఇదే నేచురోపతి బిబ్లియోగ్రఫీ. ఇప్పుడు మీకు అమెరికాలో ఇప్పుడు ఆ సార్ అన్నాడు ఇట్లా చేయాలి, అది ఆల్రెడీ 10 బుక్స్ తెప్పించుకున్నారు. ఒరిజినల్గా 2 తెప్పించుకుంటారు. తెప్పించుకుంటూ అమెరికన్ లైబ్రరీస్లో పెట్టిండు. దాని తర్వాత అప్పుడే మంతెన సత్యనారాయణ నేచర్ క్యూర్ మూమెంట్ స్టార్ట్ చేసి, అరే ఒక్కడు దొరికిండు అనుకొని నేను అప్పులు ఉన్నాయి. ఆయనతో కలిసినాం. నన్ను బాగా లైక్ చేస్తారు. ఆయనదంతా ప్రీచింగ్, నాది ఎవిడెన్స్ ఆఫ్ నాలెడ్జ్. వారు ఒక రకమైన సేవ చేస్తాను, నేను అందులో చెయ్యలేను. ఆయన ఒక 20 మంది డాక్టర్లు ఉన్నారు. ఆ డాక్టర్లంతా నా శిష్యులు, ఫాలోవర్స్. నీకు చెప్పాలంటే మంతెన్లో హెడ్ డాక్టరు బైరి శ్రీనివాస్ అని కమలాపురం, బైరి నరేసి బంధువు. వాళ్ళంతా స్టూడెంట్ కంచే వచ్చి నా దగ్గర చదువుకొని పోయేది వాళ్ళు. అయితే నేను రిలేషన్స్ను మెయింటైన్ చేస్తున్నాను. ఈ నేచర్ క్యూర్లో కోటీశ్వరులు ఉన్నారు, తిండి ఎళ్ళకుంటా కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. మూమెంట్ కాబట్టి నేను ఎవరితోని వాదన లేదు, ఒక ఆ టైం వరకే ఉండి నాది. ఇప్పుడు మీరు అన్నదానికి సమాజంలో తీసుకుపోవడానికి అతి త్వరలో ఒక్కొక్క డిసీజ్ మీద ఈ ప్రకృతి పత్రికలో ఒక 50 ఏళ్ళల్లో జబ్బుల మీద వచ్చినాయి. అవన్నీ ఐడెంటిఫై చేస్తాను, డిజిటలైజ్ చేసి బుక్స్ చేసి ప్రింట్ చెయ్యాలి. ఇప్పుడు ఈ లైబ్రరీకి మీరు కామన్గా జనరల్ లైబ్రరీ లాగానే రోజువారీగా వచ్చి మీ దగ్గర చదువుకోవడము ఇంకొక అవకాశం ఉందా? అవకాశము అంటే మీరు ఏమనకండి, లైబ్రరీ ఈజ్ ఏ టెంపుల్. ఎనీబడి మే కమ్.
దీని మీద ఇష్టం లేనప్పుడు ఎవరు వస్తారండి? నేను పబ్లిక్ గార్డెన్లో పెట్టినా, ఫ్రెండ్స్ని పిలిచినా, ఎవరిని పిలిచినా రాట్లే, డాక్టర్స్ రాట్లే, అలోపతి వాళ్ళు రావట్లేదు, మళ్ళా న్యూస్ చూసి కంగ్రాట్స్ రామేశ్వరం అంటారు. కానీ సామాన్యునికి అందజేయడంలో అంకితం కావాలి. మనము సిస్టాన్ని విమర్శించలేదు, కామన్ మ్యాన్. మీ దగ్గరికి అంటే ఎవరెవరు వస్తున్నారు? ఏమంటే నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించి స్కాలర్స్ వాళ్ళు ఎవరైనా వస్తున్నారా మీ లైబ్రరీ? స్కాలర్స్ అన్నప్పుడు ఇండియాకి వెళ్ళి వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గూర్గాం, ఇంకా వేరే కర్ణాటక, ఈ ఆంధ్ర, ఈ రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి పోతా అంటారు. నేను ఇక్కడి వాళ్ళు రాలేదు, వాడుకోలేదని బాధపడను. వాళ్ళు వస్తున్నారు కదా, వస్తున్నారు. నేను ఐఎమ్ వెల్ నోన్ ఇన్ ఇండియా. వాళ్ళందరి ప్రోత్సాహంతో ఇంకొక విషయం చెప్పాలి. వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా ఇక్కడ ఉండి టైమింగ్స్ ఉంటాయా? వాళ్ళు ఎట్లా ఉంటారు? టైమింగ్స్ కాదు, వాళ్ళు ఫోన్ చేస్తారు, ల్యాండ్ అంటారు, ఏం కావాలంటారు, మా శంకర్ దిత్తాడు, రూమ్ ఉంటాడు, తాల్చే ఇస్తాను. ఎవ్వరు ఈ పుస్తకాలు దెబ్బిపోవడం అనేది లేదు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, నేను నాగపూర్ ఉన్నదండి, నాకు ఎవ్వరు వాళ్ళు తెలియదు. ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ నాగపూర్లో నాతోనే ఇనాగ్రేషన్ చేసిండు. నేను ఎవడో తెలియదు, నీకు చూస్తే పరేషాన్ అవుతుంది. అయితే దానికి ఎవరు వచ్చింది అంటే నాకు తెలియదు, గొప్ప కాదు. అంటే ఈ సిస్టాన్ని ఎవరో ఒకరు కాపాడతారు. ఇక్కడ రామేశ్వరాన్ని కవర్ చేయడం కాదు, మీరందరూ సిస్టానికి చేసే కాంట్రిబ్యూషన్. నేను ఆ కోణంలో మాట్లాడుతున్నా. అక్కడికి ఏమొచ్చిందంటే మహారాష్ట్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషను, ఆ వీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషను డైరెక్టరు నా దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టి ఫోటోలు తీస్తా. వాళ్ళు నేచురోపతి 4 years బ్యాక్ డిప్లొమా కోర్సు స్టార్ట్ చేసిండ్రు, సిలబస్ నాకు ఇచ్చిండ్రు. అది మీకు చూపిస్తా. ఆయన స్పీచెస్ ఉన్నాయి. మరి నేను ఇక్కడ ఎవరిని అడిగా, ఇక్కడ వదిలేసేయండి, వదిలిన అయిపోయింది. మనం విమర్శలు, మనకి ఇంకో చోట ఉన్నది. పుస్తకాల సేకరణకు సంబంధించి పోయి ఎక్కడైనా ఒక ఏదో పలానా దగ్గర పుస్తకం ఉంది అంటే చాలా ఇబ్బంది పడ్డ సందర్భం ఉన్నదా? ఇబ్బంది బాగా కష్టమైంది. బాగా కష్టం అంటే మీకు దయచేసి నేను ఫిలసాఫికల్గా, సైకలాజికల్గా చెప్తా. ఇబ్బంది అంటే దానికి వర్ణనాతీతము. ఉదాహరణకు గిరిజన ప్రాంతాలలో మంచినీళ్ళు తాగడానికి లేవు. కిలోమీటర్లు పట్టుకొని బాయిలల్లో తీసుకొని దాంతో నీళ్లు సేకరించి నెత్తిన పెట్టుకొని వస్తా అంటే దాని బాధని వర్ణించమంటే ఏమన్నా నేను అంటే వాళ్ళతో పోల్చినప్పుడు మనదెంత ఎన్నో ఉన్నది, నాదెంత. నేను ఎప్పుడు ఛాలెంజ్గా తీసుకునేది. రీసెర్చ్ ఈజ్ ఏ బర్నింగ్ ఫర్నేస్, మండుతున్న గోళం, అందులో ఆహుతి కావాల్సిందే. ఆర్థిక పరంగానో, కుటుంబ పరంగానో, నిరాదన. నేను అంటున్నా, నేను ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని వాడుకోమని రాదండి, కేంద్ర ప్రభుత్వాన్ని వాడుకోమని రాదండి. నేను చెప్తున్నా అంటే విమర్శ కాదు, నివేదన. ఆవేదన కూడా కాదు, నివేదన. నువ్వు ఏమున్నది, నేనేమన్నా ధూల్కా పూల, కాగజ్ కా పూల్నా? నాకు చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. నేను కీర్తి ప్రతిష్టల కాదు కదా, నాకు ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు ఇవాళ నా వెనుక బలీయమైన శక్తి ఉన్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి, దాని డైరెక్టర్ ఎవరు? ద డయన్ సత్యలక్ష్మి అని. ఆమె నేచర్ క్యూర్కే అంకితమై ఆమె స్టూడెంట్ రీసెర్చ్గా ఉన్నప్పటి నుంచి నా దగ్గరికి 1999 నుండి నా దగ్గరికి డేటాకు వచ్చేది. అభిమానంతో నా అదృష్టం కొరకు ఆమె నేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయింది. ఆమె వచ్చినట్టుగా భారతదేశంలో ఎవరిది లేనిది నన్ను పిలిచి
ఫస్ట్ న్యాచురోపతి డేకు సన్మానం చేసింది మహాత్మా గాంధీ. ఇండియాలో ఫస్ట్ నన్నే ఒక్కొక్క 70 అదని కాదు. అంటే ఇప్పుడు ఇంత సంపదని ఇక్కడ ఒక దగ్గర చేర్చారు. దీని తర్వాత అంటే గవర్నమెంట్ ఏం చేయాలని అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఒక్కటండి, స్టేట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ప్రజారోగ్యానికి రాజకీయాలకు సంబంధం ఉండకూడదు. ప్రజారోగ్యానికి రాజకీయ పార్టీలకు సంబంధం ఉండకూడదు. ఒక విశాల భావముతోనే పని చేయాలి. ఈ జ్ఞానం పనికొస్తుందా లేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, ఓపెన్గా వచ్చిన నాది ఇంకొక విషయం. నేను నిర్మల్లో పనిచేసినప్పుడు నేను 2 బుక్స్ రాసిన. ఇంద్రకరణ్ రెడ్డి అందరినీ పిలిచిండు, నీకేం కావాలి నీకేం కావాలి. వేణుగోపాలాచారి ఉన్నాడు, ఓ ఈయన నాకు గ్యాస్ కావాలి, ఒక నా పిల్లలకు కావాలి, నాకు ఈ కాలు చెప్పాలి, అందరూ వాడుకున్నారు. నీకేం కావాలనే అన్నాడు. అది లేదు సార్, నేను 2 పుస్తకాలు రాసిన, మీరు హెల్త్ మినిస్టర్కు చేయండి సార్. బాబు నాకు ఇంగ్లీష్ కూడా ఏమీ రాదు. మంచి వ్యక్తి దగ్గర రా అన్నాడు. ఆయన పిఏకు పొయ్యి నువ్వు చెప్పు, లెటరు మొత్తం చెప్పింది. పిఏ లెటర్ రాసింది. 2 పుస్తకాలు తీసుకుపోయి హెల్త్ మినిస్టర్కు చేసిండు. అది సెంట్రల్ ఢిల్లీలో సెంట్రల్ కౌన్సిల్. సార్ ఇది 1994. ఇక రాజకీయాలు చెప్తా. అయితే ఇదేం చేయాలి సెంట్రల్ కౌన్సిల్? అరే వీళ్ళు ఏదో చేసిండు, ఇదేందో చూడాలి, డేటా కలెక్ట్ చేయాలి కదా. నీకు చెప్పేస్తుంటే మీరు అన్యగా విమర్శ కాదు. ఇవాళ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ నేచురోపతి యోగా ఏమండి, నా కింది 2 ఫ్లోర్ల మందం లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఏమండి, భారతదేశంలో 75 సంవత్సరాలలో అదా? విదేశీయులు వచ్చి అడిగితే ఏదంటే ఏం చేస్తారు? నేను తిరిగి వచ్చిన, నాకు అందరూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇప్పటికైనా గవర్నమెంట్ ఏం చేయాలి? సమాజం కొరకు, మనుషుల కొరకు ఇప్పుడు దీన్ని గ్రాస్ రూట్స్ లెవెల్లో ప్లానింగ్ చేయడానికి, సర్వీసు చేయడానికి, ఓరియంటేషన్ కోర్సుల కొరకు నన్ను వాడుకోవాలి. నా దగ్గరికి చేసి సిలబస్ మాడిఫై చేసి వరల్డ్ లెవెల్లో డెవలప్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, నరేంద్ర మోడీ నవంబర్ 18th నుంచి 18th నేషనల్ న్యాచురోపతి డే అని డిక్లేర్ చేసిండు. త్రూఅవుట్ ఇండియాలో జరుపుతాను. తెలంగాణ చేయలే. అరే పార్టీ వేరు, అఫీషియల్గా చేయాలి చేద్దాం. ఓకే, ఆల్రెడీ మన రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డిని మీరు ఏం కోరుతున్నారు? రేవంత్ రెడ్డి గారు నేను కోరుకోవడం కాదు, వారి దృష్టికి తీసుకుపోయే త్యాగ నిరతులు కావాలి కదా. కనీసం దృష్టికి తీసుకుపోవడమే త్యాగం అయిపోతుందా? అదొక కారణం. నాకు ఊరికి కనీసం కలిసి మాట్లాడే అవకాశం ఇస్తే సరిపోతుంటారు. వారు ఇయ్యకున్నా ఏం లేదు, మంత్రులు మాట్లాడినారు. నాకు సీఎం అవసరం అట్లా అంటే ప్రకాశం మన మిత్రుడు ఇక్కడికి వచ్చిండు, 2-3 సార్లు ఉన్నాడు. గతం పోయినా అంత చైతన్యవంతులు కాంగ్రెస్లు ఉంటారా? అట్లా ఎందుకు మనం అనుకోవాలి? ఉంటే నేను స్వాగతిస్తా, వాళ్లకు నమస్కారం చెప్తా. మన జీవితం సమాజానికి ఉపయోగపడాలి కదా. నేను అనేది మీరు అన్నదాన్ని నేను స్వాగతిస్తాను. నాకేంటంటే ఇక మామిడి చెట్టు కాయలన్నీ అయిపోయినాయి, 1-2 కాయలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు పిలుస్తారా? నేను వాడిని కన్విన్స్ చేయడం. ఇంకా మీకు ఒకటి చెప్పాలంటే ఒక కంక్లూజన్ చేయండి సార్. ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వైద్యం అంతా చాలా మోడర్నైజేషన్ అయ్యింది. అవును, అనేక రకాల పరిశోధనలు అవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ మీరు ఈ ప్రాచీన వైద్యము, ఈ వైద్యము అని ఇట్లా పేరు వల్ల ఇతర వైద్య సాంప్రదాయాలు, ఇతర వైద్య పద్ధతులు ఇంత అడ్వాన్స్ అయినప్పుడు ఈ ప్రాచీన వైద్యం వల్ల ఏం ఉపయోగం అనే ఒక చర్చ కూడా ఒక్కటి బ్రీఫ్గా చెప్పండి. నేను బ్రీఫ్గానే చెప్తా మీకు, ఇట్లా చెప్పను.
మీ మీ మదర్ ఉన్నది, ఎకనామికల్గా పూరే ఉండని, మనం గ్రామీణ ప్రాంతాలలో ఉండని ఒక ఫిలాసఫీతోని తట్టుకొని నిలబడ్డది. మధ్య మధ్యన ఎంతోమంది పోయిండ్రు, అన్ని లక్షలు పెట్టి అది చేసి. దానికి ఏం ఆన్సర్ చెప్తాం? ఇప్పుడు ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, ఏమి చెయ్యాలని ఆలోచన చేయాలి కదా. దీన్ని చూడకముందే, నువ్వు అడవిలో పులిని చూడకముందే బాణం ఎట్లెత్తావు? పక్షి లేనిదే బాణం ఎట్లెత్తావు? అది పూర్తి స్థాయి అధ్యయనం చేయండి. నేను అధ్యయనం చేసిన. ఇప్పుడు ప్రభుత్వము ఇప్పుడు ఆల్రెడీ ఉన్న జ్ఞానాన్ని సేకరించి కానీ ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఒక ప్రత్యేకమైన అయితే ప్రోత్సాహం ఇస్తే సరిపోద్దండి. నేను చెప్తున్నా కదా, నేను పరిస్థితులను గమనించి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తే భారతదేశంలో వాళ్ళకే ఉంటుంది. నేను అది కూడా చెప్తున్నా. మన తెలంగాణ అని చెప్పుకోవడానికి ఇంకొక విషయం చెప్తున్నా. హైదరాబాదులున్న నేచర్ ప్యూర్ కాలేజీ ఏషియాలో ఫస్ట్ కాలేజీ హైదరాబాద్దే. ఓకే, నీకు ఆసియా ఖండంలో పేరు పొందిన కాలేజీనే నువ్వు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాట్లాడు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంటే అన్ని సిస్టమ్ని కొలాబ్ చేయాలి. వీసీ అంటే అన్ని డిపార్ట్మెంట్లను చూడాలి, కోఆర్డినేట్ చేయాలి. గవర్నమెంట్ చేయకపోతే యాజ్ ఏ వైస్ ఛాన్సలర్ ఎప్పుడు చెయ్యలే, రాలేదు, ఎవ్వరు రాలేదు. నా మిత్రులు ఉన్నారు, నేను పిలిచిన. నాకేందని నేనే ఉండి ఇంటెలెక్చువల్గా నాకుండే ఇగో నాకు ఉంటుంది. అంటే ఇంత పెద్ద లైబ్రరీ కమ్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేశాను కదా, ఇప్పటి వరకు ఏ ఏ రాష్ట్రాల వాళ్ళు వచ్చిండ్రు, ఎలాంటి వాళ్ళు మా అభిప్రాయాలు వెలువచ్చిండ్రు? ఈ లైబ్రరీకి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రాలో కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ, తరువాత గోవా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గూర్గాం, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, ఇన్ని రాష్ట్రాల వాళ్ళు అది వచ్చడం అంటే కాన్ఫరెన్స్లో కలుసుకున్నప్పుడు నా గురించి వేరే వాళ్ళు చెప్పడము, అది ఈ 2-3 అది జరిగింది. అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు స్టే చేస్తారు. అయితే వేరే డాక్టర్ ఏదన్నా అవసరం అనుకుంటే నాకు ఫోన్ చేస్తా అంటారు. నాకు ఫాలోవర్స్ అన్న వెల్ విషర్స్. నాకు ఒక ఆయన విజయనగరంలో నారాయణరావు అని, పోలీస్ నారాయణరావు, ఎవ్రీ 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తాడు. ఆయన అభిమాని చెప్తాడు, సార్ నేను నేచర్ క్యూర్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే మా వాళ్ళతోని తెలంగాణక తాగి చెప్పినా వాడు వింటలేడు సార్. అంటే తపన. ఇట్లా షేర్ చేసుకుంటా అంటారు, బుక్స్ ఇవన్నీ పంపుతా అంటారు. నేనేమి ఓకే సార్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాటిలో అన్నీ కాకపోయినా కొన్ని చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేరు పుస్తకాలు అనుకునేవాడు, వాటి గురించి చెప్పండి. మీ దగ్గర ఏ పుస్తకాలు ఉన్నాయి, ఎలాంటి పుస్తకాలు, వాటి గురించి చెప్పండి. నా దగ్గర ప్రకృతి వైద్యానికి సంబంధించి తెలుగు, హిందీ, కన్నడ, జర్మనీ, ఉర్దూ, మలయాళీ, మరాఠీ, జోధ్పూరి, మన సూరత్ది, ఇవన్నీ భాష, గుజరాతీ, అన్ని భాషలకు సంబంధించిన పుస్తకాలను నేను కలెక్ట్ చేసిన. ఇది నిరంతర ప్రక్రియ. అందులోని భాగంగా మన తెలుగుకు సంబంధించింది, తెలుగు భాషలో అనుభవ రీత్యా రాసిన పుస్తకాలు, ట్రాన్స్లేషన్ రాసిన పుస్తకాలు, డాక్టర్ల యొక్క సలహాలు రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇది ఎప్పటి నుంచో ఉన్నది ప్రపంచంలో. మీరు సేకరించిన పుస్తకాలు ఎప్పటి నుంచో చెప్పిన కదా, 1897 సంవత్సరం మన తెలుగుకు సంబంధించినవి. అప్పుడు 1897 ఉందా ఇప్పుడు మీ దగ్గర ఉన్నది. దీన్ని ఇంకొకటి మాత్రం ఘంటాపదంగా చెప్తున్నా, దీన్ని చూపించండి సార్. అది నా భారతదేశంలో ఇది ఎక్కడా లేదండి. దీన్ని అప్పుడు
రోగారోగ్య వివేకము. నెక్స్ట్ పేజీ తిప్పండి దయచేసి. దీన్ని ఇది నాకు ఒక స్ఫూర్తి. ఎట్లా అంటే అప్పుడు ఎన్ని లాంగ్వేజీలలో ఉన్నదంటే నేచరోపతి 1897 సంవత్సరము. ఇది ఈ పుస్తకము జర్మన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, పోలిష్, డచ్, బెర్లిన్, స్కాండినేవియా, ఇక 24 భాషలల్లో 120 సంవత్సరాల క్రితమే ప్రపంచ జ్ఞానంలో ఉండే. ఇది అలోపతిక్ డాక్టర్. ఇది ట్రాన్స్లేషన్ జర్మనీది ఇంగ్లీష్లకు ట్రాన్స్లేట్ అయింది. ఎవరు చేసినారు దీన్ని? ఇండియన్సా బయట కాదు, దీన్ని ఒరిజినల్గా లూయిస్ కునే జర్మనీలో రాశాడు. ఈఎం బేకర్ అని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేశారు. మన తెలుగు వాళ్ళు జర్మనీ పోయినప్పుడు ఇంగ్లీష్ నుంచి తెలుగు వాళ్ళ కొరకు ట్రాన్స్లేషన్ చేశారు. ఇది భారతదేశంలో ఎవరికీ తెలియదు. ఇది మన భారత ప్రభుత్వం ఇదొక మాన్యుమెంటు మాదిరిగా రిజర్వ్ చేయాలి. ఇది ఒక్కటి. అదేవిధంగా మరి జర్మనీ పోయిందని ఆధారాలు తెలవాలి కదా. అప్పుడు 3 పుస్తకాలు రాశారు. ఇది కూడా మీరే చూడండి. ఇది కూడా ఇంగ్లీష్లకు ట్రాన్స్లేషన్ చేశారు. ఇది ఏ లాంగ్వేజ్లో ఉండేది? ఇది జర్మనీ నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగు వాళ్ళకు. ఇది ఒరిజినల్ ఆథర్ జర్మన్. ఈయన అనుమతితోనే రాసిండు. మన తెలుగు రాష్ట్రాలల్లో ఒకే ఒక్క చోట ఉన్నది, భీమవరం దగ్గర, బ్రిటిష్ కాలంలో లైబ్రరీ. అది పొడం అయింది. దీన్ని 4 కలిసి, మా శంకరు, నా కారు డ్రైవర్ వాళ్ళంతా ఇది పోయిండ్రు. నా మిత్రుడు క్లాస్మేట్ భీమవరం, ఆయన దగ్గర ఉండి దేవులాడితే ఇది నాకు చేప మాదిరిగా పడ్డది. దీని కొరకు కోవిడ్ పీరియడ్లో 15,000 రూపాయలు అయినాయి. 6,000 రూపాయలు పెట్రోల్కే అయినాయి. అంటే మీతో ఇది ఒక పుస్తకం. ఇక ఈ తెలుగు వాళ్ళు నేను చేసినా అనేది చెప్పుకోవద్దు. అదే రెండవది. ఈ పుస్తకము మట్టి చికిత్స అంటారు. ఇప్పుడు కూడా ఉంది కదా సార్. ఇది మడ్ బాత్. ఈ పుస్తకము ఎప్పటిది? 1790, 1790లోనే మడ్ బాత్. ఇది ఇక్కడ ఏషియాలో ఫస్ట్ బుక్ అని రాసింది. ఇది రాసిన వాళ్ళు ఎవరు? జేమ్స్ గ్రాహం ఎండి, అలోపతిక్ డాక్టర్. ఇప్పుడు నాది ఏంటంటే వాళ్ళకు పేషెంట్ ముఖ్యం, సిస్టమ్ కాదు. పేషెంట్ బాగుపడడం ముఖ్యం. ఇది ఇక వీళ్ళు డాక్టర్లు వాళ్ళ పంచాయతీలు నాకు సంబంధమే లేదు. ఇంకా చెప్పాలంటే అది ఇంగ్లాండ్ది. ఇది 1849 కోల్డ్ వాటర్ థెరపీ. చల్లటి నీళ్ళతో చికిత్స. ఇది న్యూయార్క్. ఇంతవరకు డిజిటలైజేషన్ అయినంగా బయటపడ్డది. ప్రపంచంలో 150 ఏళ్ళు ఎవ్వరికీ తెలియదు. ఆ మహానుభావులు రాసిన వాళ్ళ జ్ఞానం, నా జ్ఞానం సమాజానికి ఉపయోగపడకుండా వాళ్ళది ఇక్కడ భద్రపరిచిన నా జీవితం ధన్యం. సైంటిస్ట్ అన్నప్పుడు అంతే కదా. ఇది ఒక్కటి. ఇంకా చెప్పండి ఇంకొక విషయం కూడా. 1940sలో ఈ జల చికిత్స అంటే హైడ్రోథెరపీ ఫారినర్స్ వచ్చి 5 స్టార్ హోటళ్ళల్లో స్టార్ట్ చేసిండ్రబ్బా. బెంగళూరు, పూనా, బాంబే అటువంటిది. అవన్నీ నా దగ్గర ఉన్నాయి.
ఎప్పుడు అది 19? ఇది 1947. 1947లో ఇది దొరుకుడు కాదు, చెత్త కాగితాలు పడేస్తా అంటే దేవులాడుకొని దొరకబట్టినా మీరు? ఇవి చూస్తే చాలా, నేను ఒక్కొక్కటి 10 కాపీలు చేసి ఉంటుంది. ఇగో చూడండి మీరు, మా శంకర్ ఇవన్నీ ఎవరు రాసింది ఏంది అని. ఇవన్నీ డిజిటలైజేషన్ చేశాను. రీసెర్చ్ అన్నప్పుడు ఎవిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, అది అందులోని భాగం. ఇది నాకు పెద్ద అదృష్టం, వరం. ఇది మ్యానుస్క్రిప్ట్ అమెరికాలో. ఇది ఎట్లా? ఏ ఇయర్లో? 1917. ఫస్ట్ వరల్డ్ వార్ పీరియడ్లో ఇండియాకి ఎట్లొచ్చిందో తెలియదు. ఈ బుక్ ప్రింట్ అయినా అని చూస్తా అంటే ఎక్కడ దొరకలేదు. ఇగో మీరు మ్యానుస్క్రిప్ట్ అన్నప్పుడు మీకు ఎక్కడ దొరికింది సార్ ఇది? ఫుట్పాత్ మీద. అదృష్టం, ఇవన్నీ ఇన్స్పిరేషన్. అంటే మీరు అన్ని పుస్తకాల కోసం ఫుట్పాత్లో ఎక్కడ పోని, ఢిల్లీ పోని, అది పోని, ఎక్కడ. ఒకసారి మేము లాస్ట్ 2 years బ్యాక్, నేను పొలిటికల్ సైన్స్ శ్రీనివాస్ ఉస్మానియా ఇద్దరం కలిసి దర్యాగంతులో పొద్దులానక లేవరాలేదు. మేము ఒక్కోసారి ఎకడమిక్ ఎంజాయ్ చేయడానికి ఢిల్లీ పోతాం. మీరు అడగచ్చు. అప్పుడు పెన్సిల్తోని కొట్టిన గీతలున్నాయి, ఒక్క మిస్టేక్ పోలే. మనోన్ని ఇప్పుడు చూసి రాయమంటే 100 సార్లు కొట్టేస్తాడు. ఇది ఇది చెప్తున్నా. అయితే ఒక్కొక్క కంట్రీకి సంబంధించి ఈయన క్లిమెంట్ అనే డాక్టర్, నేచర్ క్యూర్ డాక్టర్. ఇక్కడ ఏ దేశం? అమెరికాలో బాగా పాపులర్ అయింది. ఏ ఇయర్లో ఉండే? 1940s. సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, సప్రెషన్ తగ్గింది, బాగా క్యాన్సర్ మీద వర్క్ చేసిండు. క్యాన్సర్ మీద ఎవరు చేస్తాడో వాడిని జైల్లో పెట్టడం, కేసులు పెట్టడము ఆ కాలంలో. అందులో ఇక నేను మౌనానికి ఎన్నో కారణాలు. ఇది ఎప్పటి జర్నల్? హెరాల్డ్ ఆఫ్ హెల్త్ 1949. ఇదేంటిది? అండర్ అరెస్ట్ క్యాన్సర్ క్యూర్ చేసిండు, అరెస్ట్ చేసిండు, కేసు పెట్టి పడేసిండు అని మొత్తము. ఇక్కడ ఈ అండర్ గ్రౌండ్కి ఇప్పుడు మొన్న వచ్చింది 69లో 50లో కమ్యూనిస్ట్ అప్పుడే ఉన్నది. ఈయన ఏం చేసిందంటే, ఆయన ఒరిజినల్ పేరు క్లిమెంట్, ఆయన పేరు ఉరఫ్ మార్చుకొని అసలు పేరు ఇక ఈయనతోని జపానీస్ నేమ్ పెట్టుకున్నాడు. చెప్తా ఈయనతో అదే ఈయన ఎక్కడ ఉండని అరెస్ట్ చేసిన కేసులు, బాగైన కేసులు ప్రభుత్వానికి తెలియదు. మీకు మరి ఈ పుస్తకం ఎట్లా దొరికింది? అన్వేషణ దొరుకుతూ ఉంటుంది. నాకు హైదరాబాదు నేచర్ క్యూర్ కాలేజీ ప్రిన్సిపాలు నాకు దగ్గర మిత్రులు. చనిపోయేటప్పుడు ఆయన దగ్గర పుస్తకాలు ఉంటే వాళ్ళ కొడుకు, చదువుకున్న కొడుకు, ఇది రామేశ్వరం దగ్గరనే ఉంటాయి అని కొన్ని పుస్తకాలు ఇస్తే అందులో వచ్చింది. నేను వారికి కూడా నేను ఇది ఇక్కడ చూడండి. మరి నాకు ఇక్కడ మీరన్న మిత్రుల సహకారం లేదు, రాష్ట్ర సహకారం లేదు, ప్రభుత్వ సహకారాలు లేదు, దేశీయత అన్న వాళ్ళది కూడా ఏమి లేదు. నేను ఎక్కడికి పోవాలి? మీరే మీకే నడుస్తూ ఉంటుంది. ఒక టైం వచ్చినప్పుడు చీకటి, ఉదయం సన్ రైజ్ అయితేనే ఉంటా అంటారు. ఇంకా ఏమున్నాయి సార్? ఆయన పేరు ఇట్లా. ఇది అమెరికా పత్రిక. మీకు హెల్త్ ఫర్ ఆల్, ఇది కలర్ పేజెస్ అద్భుతంగా ఉంటుంది. హెల్త్ ఫర్ ఆల్ అనేది ఒక జర్నల్ పేరు. ఈ జర్నలు నేచురోపతి జర్నల్. ఇంగ్లాండ్ లోపల 1927లో వచ్చి నాకు 1959 వరకు దొరికినాయి. అసలు ఇంతవరకు జర్నలిజంలో కూడా చెప్తానా, ఎడిటోరియల్స్ మీద వచ్చిన ఈ పుస్తకాలు
ఎడిటోరియల్ సూచీల మీద రాలే ప్రపంచంలో మీకు ఇంకా ఇక మీ పిల్లికి వచ్చిన సూచి. ఇది కవర్ పేజెస్ ఆఫ్ ద జర్నల్. వరల్డ్లో ఇది సెన్సేషన్. నేను వీళ్ళు వాళ్ళని కాదు, ఒక టైం వస్తే ఇది కలర్, మల్టిపుల్ కలర్ నేను చేసిన ఇవన్నీ ఈ కవర్ పేజెస్తోనే ఏ ఏ డిసీజెస్ ఏ మంత్ కవర్ చేసినాయి అనేది ఇది మొత్తం ఇయే 1927 నుంచి ఇగో 30-40 దొరికింది. ఇది ఈ కవర్ పేజ్ ప్రింట్ చేయలే వాళ్ళు టాపిక్ ఇచ్చి పోటీ పెట్టేది. పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చినోందే ఆ మంత్లో చేసేది. ఓకే, ఇక చూడండి పబ్లిక్ నుంచే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనౌన్స్ చేస్తారు. అన్నీ వస్తాయి. పెయింటింగ్స్ వచ్చినాక ఎడిటోరియల్ కమిటీ చేస్తారు. ఇది మన దగ్గర మీకు జర్నలిజంలో ఇదొకటి. రెండవది ఇది అయినాక ఇది అదే జర్నల్ పెద్ద వర్క్ చేసినాం. అయితే అదే పత్రిక 32 కూడా ఉన్నాయి. అయితే వీటి ఎడిటోరియల్స్ తీస్తే నీకు ప్రపంచంలో హెల్త్ పాలసీ ఎలా ఉన్నది, నా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినది దొరుకుద్ది. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ. నెక్స్ట్ ఏమన్నా సార్? ఈ జర్నలు ఎడిటర్ కదా, అమెరికాలో ఆయనని జైల్లో పెట్టంగానే ఆయన భార్య టేకప్ చేసేది. ఆమె పేరు లూయిస్ లస్ట్. ఈవెన్ అరెస్ట్ చేయగానే రిలీజ్ అయ్యి ఈ పత్రికని నడిపిండ్రు ప్రపంచంలో. మీకు మన ఇన్ని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే నేను ఏమి సమాధానం చెప్పగలను? మేధావులకే, మేధావులు కాదు, సమాజ హిత వల్ల సామాన్యుని కొరకు. ఈ హెల్త్ అంటే ఏంది? క్యాస్ట్లెస్, క్రీడ్లెస్, రిలీజియన్లెస్, రేస్లెస్, ఇవన్నీ లేకుండా, జెండర్ బయాస్ లేకుండా కావాలి. అయితే నాకు ఒక ఫిలాసఫీ ఉన్నది సైకాలజీలో, నేను ఎక్స్పర్ట్ జెరంటాలజీ. ఈ సిస్టము కొద్ది రోజులు కాకుండా ముసల్తనాన్నైనా వెలుగులోనికి వస్తుంది. నేను న్యాచురల్ మెడిసిన్ ఇన్ జెరియాట్రిక్స్ అనే ఫీల్డ్ని డెవలప్ చేస్తున్నా. మీకు ఇదొకటి. ఇంకొకటి అది చూడలే అసలు. సబ్జెక్ట్ ఏంది? నేచురల్ జెరియాట్రిక్స్ అంటే వృద్ధాప్య వ్యాధులలో మందులు లేకుండా ప్రకృతి సిద్ధంగా కాపాడుకునే విషయం మీద ప్రపంచంలో జరిగినవి బయటికి తీస్తాను. ఎట్లాంటివి ఉదాహరణకి? వృద్ధాప్యంలో అంటే వృద్ధాప్యంలో ఫైనాన్షియల్, ఫిజికల్గా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అంటే అడ్జస్ట్మెంటు, ఎకనామికల్ అడ్జస్ట్మెంటు, హెల్త్ అడ్జస్ట్మెంట్ అన్నప్పుడు మన ముసల్తనాన గృహం వాళ్ళ యొక్క సహకారం ఎట్లా తీసుకోవాలి, దాని మీద ఏరియా వర్క్ చేస్తున్నా. ఇక ఇది మీరే చెప్పండి. 1907 మీరు. అయితే నేను ఒకటి బిలీవ్ చేస్తా, ఒక మంచి కార్యం చెయ్యడం కొరకే ఇవన్నీ దొరుకుతున్నాయి అనే బిలీవ్. నాకు నేచర్ క్యూర్, ఫ్రెటర్నిటీ మొత్తము సహకారం. వాళ్ళు లేని పని చేయ. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇట్లాంటి లైబ్రరీలు, రీసెర్చ్ సెంటర్లని ఎంకరేజ్ చేయడానికి అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేయాల్సిందిగా మీరేమైనా కోరుతున్నారా? నాకు ఒక్కటండి, నేను ఐఎమ్ నాట్ ఎస్పైరింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. నాకున్న ఈ జ్ఞానాన్ని ప్రభుత్వమే డబ్బులు పెట్టి సమాజంలోనికి తీసుకుపోమ్మను. నేను ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలంటే ఈ లైబ్రరీ ఓపెన్ చేసే రోజునే నేను ట్రస్ట్ పెట్టుకుందును, చందాలు వచ్చు, నాకు 2-3 కోట్ల రూపాయల ఫండ్స్ కూడా వచ్చు. కాదు, మన శ్రమలోపట్నే ఆనందం ఉంటుంది సైంటిస్ట్కు. మీరు ఈ సేకరించిన, మీరు సంపాదించిన ఈ జ్ఞానాన్ని ప్రజలకు అందించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. ఇక చేయకపోతే
నా దారి నేను చూసుకుంటాను, నాకు మార్గాలు ఉన్నాయి. ఏంటి సార్ నాకు చెప్పేటియేనా? ఓపెన్గా నేను అంటే మీతో చేస్తున్నా. తెలుగు వాళ్ళు పట్టించుకుంటలేదు. హిందీ నేను సెప్టెంబర్ 14న అంతర్జాతీయ హిందీ దినోత్సవం జరుగుతుంది. ఈ హిందీ సాహిత్య క్షేత్రమే ప్రాకృతిక చికిత్సా విజ్ఞాన్ అని పెద్ద ఇంటర్నేషనల్ బుక్ ఎగ్జిబిషన్ పెడతా. ఇది పోతే రెండవది, నేను నా దగ్గర ఇప్పుడు లక్ష్మణరావు సార్ అన్నారు, నేను ఇప్పుడు అన్ని ఫొటోస్ తీశాను. ఒక్కొక్క ఒరిజినల్ బుక్ అమెరికా, యుఎస్లో, ఇంగ్లాండ్లో ఉన్న హైడ్రోథెరపీ ఉన్నది. హైడ్రోథెరపీ మీద వరల్డ్లో ఇట్లున్నది, గిదిగిది ఉన్నది. ఇట్ విల్ యూజ్ఫుల్ టు ద సైంటిస్ట్స్ అండ్ అకాడమిషియన్స్. దిస్ నాలెడ్జ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్ టు ద సొసైటీ లెవెల్ అని మనము, నేను నా మూమెంట్, ఇప్పుడు నేను నా మిస్సెస్ అదే క్రమంలో ఉన్నాను. ఇప్పుడు మీరు వచ్చారు, ఎప్పుడన్నప్పుడు ఒక కంటి పుస్తకం మీద మాట్లాడాలి 5 నిమిషాలే. మీరు ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు రాసింటారు? అంటే ఒరిజినల్గా ఇప్పుడు 14 బుక్స్, ఇవన్నీ రీసెర్చ్ చేయండి. ఓకే. నేను జ్ఞాన ఆచూకీలను చెప్పే పుస్తకాలు. ఒక కారణం నేను చెప్తాను. నాందేడ్లో ఒక డాక్టరు నిసర్గాంజలి అని మరాఠీలో పత్రిక, ఎక్కడనో అందరు నాకు తెలియదు అని అన్నాడు. లక్కీలీ ప్రయత్నం చేస్తా అంటే దొరికింది. ఆయన చనిపోయిండు, వాళ్ళ పిల్లలు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఆ నెంబర్ దొరకబట్టి ఫోన్ చేసిన. 2 సంవత్సరాలు తిరిగిన. ఐ మీన్ ఆస్ట్రేలియా, మై డాటర్ ఈజ్ దేర్, ఐ డోంట్ నో మేరా పితాజీ కా. నేనన్నా आपका పితాజీ పెయింటింగ్ నా జీవన్ లైఫ్ లిఖనా బోల్కే ఇవన్నీ చెప్పినాక మై దేక్తామని ఒక 1 year తర్వాత యు కమ్ ఆఫ్టర్ 3 days అన్నాడు. అని ఓకే అని నేను ఎక్కిన నిజామాబాద్ బస్సు తెల్లారగట్లా. మా వాళ్ళు తిట్టిర్రు, ముసల్తనాన ఏంది అన్నీ, నీకు అవసరమా, తిండి లేదా, ఏదన్నా నీకు తెలియదే, రాత్రులు పండుకుంటే తెల్లారు. కానీ నిజామాబాద్లో దిగి 5 గంటలకు మళ్ళా నాందేడ్ బస్సు ఎక్కిన, బోధన దాటినాక పోయినా. ఫోన్ చేసిన రాగా ఆయన ఏం చేసిండు, ఐఎమ్ కమింగ్ అన్నాడు. నా కొరకు పువ్వ తయారు చేసి స్నానము వాళ్ళ నాన్న అన్నీ చూసి కట్టగట్టి 8 ఏళ్ళ మరాఠీ పత్రిక ఇచ్చిండు. అది ఎవరిస్తారు సార్? ఐ హ్యావ్ టు గో టు యోగా గ్రౌండ్, థ్యాంక్ యూ సో మచ్ అని బస్ స్టాండ్లో నన్ను వదిలితే మళ్ళా 9ంటికి నేను ఇక్కడ చేసిన. నీ ఏమి ఇదే తిరుగుడా అని అన్నారు. నాకు ధనం దొరికిందంట, నీకు అది చూయిస్తా అంటే కట్ట, అది ఒక అదృష్టం కదా. కట్టగట్టి నాకు ఇచ్చి గంట కూడా ఉంచలే, నా కొరకు పువ్వ తయారు చేసింది. అంటే రమేష్ రాసిండు ఇంత మంచి ఇంగ్లీషు. అసలు వరంగల్లో హిందీ టైప్ చేసేటోళ్ళు లేక నా 10 పుస్తకాలు ఆగిపోయినాయి. ఇప్పుడు మరి ఈయన దొరికింది కదా, రాస్తాడు ఇది మరి ఈయనకి ఎట్లా వచ్చింది హిందీ? ఇట్లా చూసి రాస్తూనే ఉంటాడు. నా వెనక ఎంతోమంది సహకారంతో ఈ పని నడుస్తుంది. మీకు ఏదైనా ఒక పుస్తకం దొరికినప్పుడు మీరు చాలా అంటే వెయిట్ చేసి ఏదైనా ఒక పుస్తకం దొరికింది అనుకోండి, ఎట్లా ఫీల్ అవుతారు సార్? ఇక 2 రకాలు. నా జర్నీ కాంట్రిబ్యూషన్లో ఒక ముందు మెట్టుకు పోయాను. అది ఆ పుస్తకం దొరకంగానే ఉత్తగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టను, దాన్ని 5-6 సార్లు చదువుతా. చదివి అందులోకెళ్ళి పదాలను సేకరిస్తా, థీమ్ని రాస్తా. ఇంకా దొరకని అయితే మా శంకరు జిరాక్స్ చేసి 2 సెట్లు పెడతా. అది ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు ఇవన్నీ వచ్చినప్పుడు అనవసరంగా ఏంది న్యాచురోపతి అని అనుకున్న
అనుకున్న సందర్భము ఇంకొకసారి ఇక పుస్తకాల జోలికి పోను అని ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలే. మా వాళ్ళు కూడా వద్దని లేదు, వద్దని అన్నా కూడా వినడు అనేది తెలుసు. వినకున్నా కూడా వాళ్ళని బాధ పెట్టొద్దు. వాళ్ళు ఒక్కొక్కసారి కోపం చేస్తారు. నా కొరకు, నా ప్రాణం కొరకు కోపం చేస్తారు, కానీ రిజల్ట్ గురించి ఎప్పుడూ బాధపడదు. ఎందుకంటే మా సన్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. లోకం చుట్టూ అన్నీ తిరుగుతూ అంటాడు, చాలా నాలెడ్జ్ ఉన్నది. కాబట్టి అర్థం చేసుకుంటా అంటారు. నన్ను కించిత్ అన్నారు. ఇప్పుడు వచ్చిండ్రా, ఎవరు రాలే, మా కొడుకు రాలే, కోడలు రాలే, మా భార్య ఆయన లోకంలో ఉన్నది, మనం ఎందుకు? అది వాళ్ళు అదంతా ఇప్పుడు ఇట్లా పనిచేసేవాళ్ళు అన్నీ వదిలేసి లెక్చరర్ అనగానే వచ్చే జీతంతో అంటే ప్లాట్లు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండాలి, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని అనుకుని మీ అన్నీ వదిలేసి మీరు పోతున్నప్పుడు మిమ్మల్ని ఏమనేది సార్? మీకు ఇక అంటారు డబ్బులు వస్తాయి, ఫిక్స్ చేస్తే వడ్డీ వస్తుంది అని వాళ్ళ కాన్సెప్ట్ కరెక్టే. నాదే ఉన్నది, పోయే టైం కట్టకపోయేది లేదు. నేను సైకాలజీ చదివినా కదా, నాకు ఇంకొక చివరి మాట చెప్తా. నేను మిమ్మల్ని ఏమన్నారు చెప్పండి. నన్ను జోక్గా కూడా నా మిత్రులు అనేది నేచురోపతి, బిచ్చపతి అన్నారు. ఆత్మీయులే. అంటే డబ్బులన్నీ అయిపోతుంది కాదు, ఇది ఎవడు కాదు, వీడేం చెప్తాడు అనవసర దారి అని ప్రేమతోని నేచురోపతి, భిక్షపతి అంటున్నారు. మరి ఈ మాట చెప్పండి సార్. ఇప్పుడు నేచురోపతి చాలా అద్భుతమైన వైద్యం. మీకేమైనా ఏదైనా అంటే అవసరమై ఏదైనా ట్రీట్మెంట్ కోసం వస్తే మీరు నేచురోపతి వాడతారా, అలోపతి వాడతారా? అయితే నేను నేచర్ ఆఫ్ ద ప్రాబ్లాన్ని బట్టి నాదంతా ఇంటగ్రేటివ్. నాకు చెప్తున్నాను, కొన్ని డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి క్రానిక్ స్టేజ్లో నేచర్ క్యూరు పని చెయ్యదు. ఇంకొకటి కూడా చెప్తున్నా ఇదే సందర్భం, నేను హ్యావ్ టు గో టు ఇది. రెండవది మీకు చాలా వండర్ చెప్తా, మీరు దీని మీద స్పెషల్గా ఇంటర్వ్యూ చేయాలి. బైపాస్ సర్జరీ టీవీ 70 ఏళ్ళ కింద వరల్డ్లో డెవలప్ అయింది. బైపాస్ సర్జరీ నా దగ్గర ఉన్నది 70 ఏళ్ళ కిందనేనా? అదేంది అవన్నీ లిటరేచరే. కిడ్నీ స్టోన్స్ ఇవన్నీ లేకుండా ఇవన్నీ ఉన్నాయి. ఎవ్వరు ఎందుకు బైపాస్ సర్జరీ వద్దంటారా? అసలు అవసరం లేదు అని చెప్పి ట్రీట్మెంట్ ఉన్న కేస్ స్టడీస్ ఉన్నాయి. వీళ్ళని నిందించడం కాదు. ఏ దేశంలో? ఇంగ్లాండ్లో ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, కేస్ స్టడీస్ ఉన్నాయి. మరి అవన్నీ మీరైనా బయటికి తీయడానికి ఒక్కొక్కటి. ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది కదా, మెంటల్ హెల్త్ అది చెప్తున్నా. చాలా సెక్జువల్ ఎమోషనల్ ఉంటుంది, మదపిచ్చి అంటారు దాన్ని తెలుగులో. ఉత్తగా ఫాస్టింగ్ అండ్ డైట్తోనే ఉత్తగానే చేయొచ్చు. మనం సైకాలజిస్ట్ దగ్గర పోయి అది మనం పిలిచిదాం కాదు, కండిషనే చేయబోతుంది. ఒక అదే పనిగా రేపులు చేసే వాళ్ళకి ట్రీట్మెంట్, వాళ్ళని చెడు అంటలేదు, పాపం వాళ్ళు ఉంటే ఇంకా చేస్తూ ఉంటారు. అది ఇక వాళ్ళకి ట్రీట్మెంట్ అందులో ఉందంటారా? ఉన్నది నా దగ్గర. ఇదే కదా పుస్తకాలు కలెక్ట్ చేయడం కాదు, ప్రపంచంలో మేజర్ క్రానిక్ డిసీజెస్ సఫర్ చేస్తున్నది, దాని మీద ఫోకస్ చేస్తున్నా. ఇప్పుడు నేను వాళ్ళని బైపాస్ సర్జరీ అవసరమే లేదు, అది నేనంటలే, ఆర్టికల్స్ ఉన్నాయి. చివరిగా చెప్తున్నా, నేను ఒక ఆశాజీవి. సరే సార్. పరిశోధన, నా టీచర్స్, మా గురువులు వాళ్ళందరూ చెప్పినట్టు ఆశ ఉండాలి, సమాజానికి ఉపయోగపడుతుందని హోప్ లేకపోతే. ఇంకొకటి నాదొక ఫిలాసఫీ ఉన్నది, ఏ మీనింగ్ఫుల్ లైఫ్, ఏ మీనింగ్ఫుల్ డెత్. బుద్ధిస్ట్ ఫిలాసఫీలో మీనింగ్ఫుల్ లైఫ్, మీనింగ్ఫుల్ డెత్, ఇది ఫైనల్. ఓకే సార్. నేను బుద్ధిస్ట్ అని కాదు, జ్ఞానాన్ని చెప్తాను. అంటే మన చావు అనేది ఒక అర్థము ఉండాలి. అర్థము అంటే పేరు ప్రఖ్యాతులు కాదు, సమాజానికి ఉండాలి. మీరు నిజంగా చెప్పాలంటే 3 గంటలు నేనేందంటే ప్రొఫెసర్ని కాబట్టి ధారాళంగా మాట్లాడతాను. నేను
ఐ కెన్ స్పీక్ ఫర్ 9 hours. దీన్ని నేనేం చేయబోతుందంటే పెబ్బిల్స్ ఆన్ నేచురోపతి ఇంతవరకు వరల్డ్లో లేదు. పెబ్బిల్స్ అంటే రాళ్ళ గుళికల మీద ప్రకృతి. ఆర్టిస్ట్ని దేవులాడుకొని బుక్స్ ఎవరన్నా సైంటిస్టులు వాళ్ళందరూ ఏం కాదు ఏదైనా పోతే నేను నేను ఇవి బయ్యారం దగ్గర ఇది ఎండిపోయిన అవును ఇవన్నీ. అయితే వీటి మీద మంచి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే రాసి ఇచ్చేస్తుంటే ఇది ఓ నెల ఇది ఓ నెల అది అంటే ఏం రాస్తారు నేచర్ క్యూర్ సైంటిస్టులు వాళ్ళ లైఫ్ హిస్టరీస్ ఇవన్నీ చెయ్యడం కొటేషన్స్. ఇగో పొట్టుపప్పు ఒప్పు, ఉత్తపప్పు తప్పు, సైంటిఫిక్గా చెప్తాను. ఒప్పు మంచిది మంచిది, ఉత్తపప్పు తప్పు తప్పు. ఉత్తపప్పు అంటే అందం కొరకు మొత్తం పప్పు పట్టించి పసుపచ్చ తింటారు, రోగాలు తెచ్చుకుంటారు. పొట్టుపప్పు మన అమ్మ నాన్నలు ఏంచి పెళ్ళిళ్ళల్లో కానీ వాటిలో పెడితే అద్భుతమైన రుచి ఉంటుంది. అన్ని విటమిన్స్ గవ్వే. ఇప్పుడు ఈ రాళ్ళను ఎందుకు తీసుకొచ్చినట్టు నా నేచర్ క్యూర్ కొటేషన్స్ రాస్తాను. దీని మీద రాయిస్తుందా? నాకు రాస్తారు, అట్లాటోళ్ళు ఉన్నారు. మైక్రో ఆర్టిస్ట్ లేరా? చాక్ పీస్ మీద తాజ్మహల్. ఈ రాళ్ళనే ఎందుకు ఎంచుకున్నారు? అది బయ్యారం ఎందుకు పోయారు అని? ఎక్కడ ఉంటే అక్కడనే. ఇక్కడ ఇవి ఏంటి అంటే ఏం రాళ్ళు ఇవి? ఇవి బయ్యారము ఏరు పోయి కొట్టుకపోతా అంటే దీన్ని బట్టి జియాలజిస్ట్ చెప్తాడు ఇది 70 ఏండ్ల 80 ఏండ్ల 200 ఏండ్ల అని చెప్తాడు. నేను పోతే ఇక ఎక్కడన్నా కొత్త ఇసుక వచ్చిన కాడ ఉంటే మా కొడుకు సరగా నడు నడు అంటాడు. అంటే ఇసుక పట్టుకొస్తారేమో బిచ్చగాళ్ళు పెళ్ళిళ్ళ టెంట్ వేసినప్పుడు ఇంత దొరుకుద్ది అని చూస్తాడు చూసినావు. అంటే ఇట్లాంటి రాయి ఇంత మంచిది ఎలా దొరుకుతుంది సార్ దీని కలర్తో ఇవన్నీ. దీని మీద కొటేషనా? ఇంకా మీకు చెప్పాలంటే వల్లిలో ఇగో మహానుభావురాలు అమెరికాలో లేడీ డాక్టర్ ఎన్నో నైటింగేలు ఫ్లారెన్స్ ఆమె కంటే ముందోళ్ళు వీళ్ళ చరిత్రలు లేరు. ఇగో ఇవన్నీ ఏం చేసింది సార్? ఎక్కడ పెయింటింగ్స్ పుస్తకాలల్లో పత్రికలల్లో ఫోటో ఏం చేస్తారు మీరు? పెయింటింగ్ చేసి వాళ్ళ వరల్డ్ న్యాచురోపస్ ఎగ్జిబిషన్ వాళ్ళు బుక్స్ అది ఇస్తారు. ఇంకా నీకోటి ఏంటంటే కాఫీ టేబుల్ బుక్ చేస్తారా? చాలా నాకు నరసింహరావు గారి పుస్తకాలు ఉన్నాయి. వారు ఆదర్శంగా తీసుకొని కాఫీ టేబుల్ బుక్ ఉన్నాయి చెప్పి నేను నేర్చుకుంటా అంట ఇవన్నీ. ఇగో వాళ్ళు ఎంత గొప్ప. ఓకే మరి ఇది అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా యొక్క అభిప్రాయం తపనలోని భాగంగా రకరకాల మీడియా వాళ్ళు కూడా వచ్చారు. అందులో ప్రత్యేకంగా ఆకేరు న్యూస్ వాళ్ళు నా వర్క్ని ఒక వెలుగులోనికి తీసుకురావాలనే యొక్క సదుద్దేశంతో ఒక 2-3 నెలల నుంచి వర్కౌట్ చేస్తున్నారు. దాన్ని పోస్ట్పోన్ అవుతూ మిత్రులందరూ 4 రోజుల క్రితము వీళ్ళందరూ చేశారు. మన తెలంగాణలో ప్రత్యేకంగా వరంగల్లో ఒక టీవీ న్యూస్ అనేది లేదు కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కొరకు పాల్పడాలని నేను కోరుతున్నా.